మా వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ పాకిస్తాన్ నేతల ప్రేలాపనలు. మరి మేం వాటిని దీపావళి కోసం దాచుకున్నామా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చురకలు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అణుబాంబులు వాడకుండానే పాకిస్తాన్లో దీపావళి జరిపించింది భారత్. దేశ ఆయుధ సత్తాను సగర్వంగా చాటుతూ పాక్పై దాడి చేసింది. అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలతో ఉగ్ర స్థావరాలపై అగ్గివాన కురిపించింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు చెందిన 9 కీలక స్థావరాలను ఎంచుకుని పక్కా ప్రణాళికతో లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసింది. యుద్ధ తంత్రంలో వ్యూహ రచన ఎంత కీలకమో, ఎంచుకునే లక్ష్యాలు, ఉపయోగించే ఆయుధాలు కూడా అంతే కీలకం. ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ వాటి ఎంపిక విషయంలో పక్కాగా వ్యవహరించింది. గత 15 రోజులుగా ఓ ప్రణాళిక ప్రకారం పనిచేసి పాకిస్తాన్ పీఓకేలోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాల ఆచూకీని గుర్తించింది. ఇందులో పాక్ భూభాగంలో 4 ఉండగా పీఓకేలో 5 ఉన్నాయి. ఇందులో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్ కు దీన్ని ఆపరేషన్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తారు. పుల్వామా దాడి సహా అనేక ఉగ్ర కుట్రలు ఇక్కడే జరిగాయి. మర్కజ్ సుబాన్ క్యాంపస్ లో 600 మంది ఉగ్రవాదుల ఇళ్లున్నాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచి ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్ వంటివి చేశారు. మసూద్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆపరేషన్ సింధూర్లో మసూద్ 10 మంది కుటుంబ సభ్యులు, మరో 4 అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన మరో ఉగ్ర కేంద్రం మురిద్కేలోని మర్కజ్ తొయిబాలో ఉన్న లష్కరే తొయిబా హెడ్ క్వార్టర్. ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఉగ్రవాదుల విశ్వవిద్యాలయంగా పేర్కొంటారు. ఇది దాదాపు 82 ఎకరాల్లో విస్తరించిన ఉగ్ర క్యాంప్. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయటంలో ఈ క్యాంపస్దే కీలక పాత్ర. ఇక్కడ దాదాపు 1000 మంది వరకు ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీని నిర్మాణానికి అల్ ఖైదా అధినేత ఉసామా బిన్ లాడెన్ విరాళం ఇచ్చాడు. 2008 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడు అజ్మల్ కసబ్ ఇక్కడే శిక్షణ పొందాడు. దాడి కుట్రదారులు తహవ్వుర్ రాణా, డేవిడ్ హెడ్లీ ఈ ఉగ్ర కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు ఇక్కడ ఇల్లు ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ధ్వంసం చేసిన మరో ఉగ్ర క్యాంప్ తెహ్రా కలాన్లోని సర్జికల్ క్యాంప్. దీన్ని జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపేందుకు వినియోగిస్తున్నారు. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు, ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదులకు ఇక్కడే బ్రెయిన్ వాష్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న మరో ఉగ్ర క్యాంప్ సియాల్కోట్లోని మెహమునా జోయా క్యాంప్. హిజ్బుల్ క్యాంపుగా ఉన్న ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్లప్పుడూ ఇక్కడ 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు ఉంటుండగా 50 మంది ఉండేందుకు ఏర్పాట్లున్నాయి. ఇక బర్నాలలోని లష్కరే తొయిబా ఉగ్ర స్థావరాన్ని కూడా భారత భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లున్నాయి. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలు పంపేందుకు దీన్ని వాడతారు. ఇక కోట్లీలో జైషే ఆయుధాగారం కూడా దెబ్బతిన్నది. 125 మందికి శిక్షణ ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి తర్వాత జైషే మహమ్మద్ తన ఆయుధాలు, మందుగుండును ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు ఇక్కడే ఉగ్రవాదులే కారణం. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన స్థావరం. ఇది పీఓకేలో ఉంది. దాదాపు 200 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేలా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది వరకు ఉండవచ్చని అంచనా. బోర్డర్ యాక్షన్ టీం, స్నైపింగ్ టెక్నిక్, పర్వత యుద్ధ తంత్రాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారు. భారత భద్రతా బలగాల దాడిలో దెబ్బతిన్న మరో కీలక ఉగ్ర స్థావరం
ముజఫరాబాద్లోని షవాయ్ నాలా క్యాంప్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని పీఓకేలోని తంగ్దర్ సెక్టార్లో ఉంది. లష్కరే ముఠాకు ఇది కీలకమైన క్యాంప్. ఇక్కడ ఆ సంస్థకు చెందిన క్యాడర్ పెద్ద సంఖ్యలో నివాసం ఉంటోంది. లష్కరేలో చేరిన వారిని ఆ సంస్థ అధినేత హఫీజ్ సయీద్ స్వయంగా వచ్చి ఆహ్వానం పలుకుతాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గా ఉంటాయి. అజ్మల్ కసం ఇక్కడ కూడా శిక్షణ పొందాడు. ఇక పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఒకటి ముజఫరాబాద్ లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. ఇక్కడికి వచ్చే వారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా వినియోగిస్తారు. सबसे पहले सवाई नाला कैंप मुजफ्फराबाद जो कि पीओजेके के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है, यह एक लश्कर-ए तौयबा का ट्रेनिंग सेंटर था। सैयदना बिलाल कैंप मुजफ्फराबाद यह एक जैश मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। गुलपुर कैंप कोटली यह एलओसी से 30 किलोमीटर दूर था। लश्कर-ए तौयबा का बेस था। बरनाला कैंप बिम्बर यह एलओसी से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार, हैंडलिंग, आईईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर-ए तौयबा का फिदाइन यहाँ तैयार होता था। सर्जल कैंप सियालकोट यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है। महमूना जाया कैंप सियालकोट यह 18 से 12 किलोमीटर आईबी से दूर था। मरकज ताइबा मुरीद के यह आईबी से 18 से 25 किलोमीटर दूरी पर है। मरकज सुभान अल्लाह भावलपुर यह इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था। मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की రిపోర్ట్ नहीं है. ఉగ్ర స్థావరాలను పక్కాగా గుర్తించి ధ్వంసం చేయడమే కాదు, ఆపరేషన్ సింధూర్ కోసం ఆయుధాల ఎంపిక విషయంలోనూ పక్కాగా వ్యవహరించింది భారత్. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారు అన్నది భద్రతా బలగాలు బయటకు బహిర్గతం చేయవు. అయితే అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా ఓ అంచనాకొస్తుంటారు. ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లు వాడినట్లు తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ గా వ్యవహరిస్తారు. నిర్దేశించిన ప్రాంతాలకు ఇవి చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యం కూడా ఉంటుంది. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. ఇక రఫేల్ యుద్ధ విమానాల నుంచి స్కాల్ప్ క్షిపణుల్ని కూడా ప్రయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిని స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికుంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. ఆపరేషన్ సింధూర్ కోసం హ్యామర్ బాంబులను కూడా వాడినట్లు తెలిసిందే. బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు వీటిని వినియోగిస్తారు. ఇది స్మార్ట్ బాంబు కోవలోకొస్తుంది. లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీన్ని ప్రయోగిస్తారు అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడుల విషయంలో త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాయి. పాక్లో దాడులు ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలపై పరస్పరం సహకరించుకున్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యతను వాయుసేన స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుంది. నౌకాదళం తమ నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted.
India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. ఉగ్రవాద స్థావరాలను గుర్తించడం, పక్కా ప్రణాళికతో దాడి చేయటం, అందుకు అత్యాధునిక ఆయుధాలను వినియోగించడం ద్వారా ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేశాయి త్రివిధ దళాలు. ఈ దాడితో పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘనమైన అంజలి ఘటించాయి. ఈ ఉగ్రవాద దాడితో మే 7వ తేదీ అని ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునేలా చేశాయి.